future events. భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి అనేకములు ఉన్నాయి కానీ నేను అన్ని చెప్పను. Now I will give you the little detail about the rapture. ఇప్పుడు లోతుగా పైకి ఎత్తబడటం గురించి మనం ధ్యానించాలి. 1 Thessalonians chapter 4 verse 16 to 18 we will read. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి చదువుతాము. 16 to 18. 16 నుండి 18. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. Comfort one another with these words. ఈ మాటల చేత ఒకరినొకడు మీరు ఆదరించుకోండి. Coming of the Lord is a comforting word to us. యేసుక్రీస్తు ప్రభు రాకడ మనకు ఎంతో ఆదరణ కలిగజేస్తా ఉంది. Whenever we pass through the difficulties and trouble, especially bereavement, it is the coming of the Lord that comforts us. ఎప్పుడైతే చాలా సమస్యలు మాత్రమే గాక ఇంట్లో మరణాలు మనం చూచినప్పుడు యేసుక్రీస్తు మాత్రమే మనకు ఆదరణగా ఉండగలడు. As I told you, the most important event that is going to take place immediately is the rapture of the church. చాలా మటుకు ప్రాముఖ్యంగా త్వరలో జరగబోయే సంగతి ఏది అంటే పైకెత్తబడుట. Associated with that, so many other events are there. దానితో సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. After the rapture, ఈ ఎత్తబడే సంగతి తర్వాత next thing we will meet him in the air. ఆయనను ఆకాశంలో కలుస్తాం. There the Lord will give us the rewards. అప్పుడు ప్రభువు మనకు బహుమానాలు ఇస్తాడు. Whatever we have done for the Lord, accordingly he will give us the rewards. ప్రభు కొరకు మనం ఏమి చేసామో ఆ ప్రకారము ఆయన దానికి బహుమానాలు We ఇస్తాడు. read that even a glass of water, if we give, he will be rewarded. గిన్నెడు నీళ్ళు ఇస్తే బహుమానం. God will never forget whatever we do in the name of the Lord. ప్రభు పేరట మనం ఏమి చేసినా ఆయన మర్చేవాడు కాదు. He will give you reward for all what we do. ప్రతి దానికి బహుమానం దయచేసి దేవుడు. That is called the judgment seat of Christ. అది క్రీస్తు న్యాయపీఠం. It is not a place of punishment. అది శిక్షకు సంబంధించినది కాదు. No punishment is there. అంటే ఏ శిక్ష లేదు. Only believers has to stand there. అయితే ప్రతి విశ్వాసి నిలబడాలి. No unbeliever is there. అవిశ్వాసి లేడు. And the Lord will give us the rewards. ప్రభువు బహుమానాలు ఇస్తాడు. If God willing, we will consider a little bit about that tomorrow. ప్రభు చిత్తమైతే దాని గురించి రేపటి దినం ధ్యానం. As a result of the rewards, ఆ బహుమానాలను బట్టి the church is beautified. సంఘము ఎంతో అందంగా మార్చబడతా ఉంది. Church will appear in its perfect beauty without spot and wrinkle. నిష్కలంకముగా లేక ఏం మరక లేనిదిగా సంఘము తీర్చబడుతుంది. Then we will be ascending into the Father's house. అప్పుడు తండ్రి ఇంటికి మనం చేర్చబడతాం. In the heavenly place. పరలోక సంబంధమైన ఆ స్థలానికి వెళ్తాం. The third event that is going to take place is called marriage of the Lamb. మూడవ సంగతిగా గొర్రెపిల్ల వివాహం. There the marriage will take place. అప్పుడు వివాహం లేక పెళ్లి జరుగుతుంది. God the Father who conducted the first marriage. తండ్రి అయిన దేవుడు మొదటి పెళ్లి చేసిన వాడు. Adam and Eve, you know the marriage was conducted. ఆదాము హవ్వల పెళ్లి దేవుడే చేసినది. Same God who is going to conduct the marriage of church and Christ in the heavenly place. అదే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సంఘం యొక్క వివాహం చేయబోతాడు. It is a wonderful event. అది అద్భుతకరమైన So ఘటన. I hope these three events you should study. ఈ మూడు సంఘటనలు మనము ధ్యానం చేయాలి. Rapture, ఎత్తబడుట, judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట. It is otherwise called bema. అది బీమా అని కూడా In పిలువబడుతుంది. Greek language, the word is called bema. గ్రీక్ భాషలో దాన్ని బీమా అంటారు. And the third is marriage of the Lamb. మూడవది గొర్రె పిల్ల యొక్క వివాహం. During that time, ఆ సమయంలో on this earth, so many things are happening. మనం ఎన్నో సంగతులు చూస్తూ ఉన్నాము. And Bible says that after the rapture, ఎత్తబడిన తర్వాత బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది? the tribulation will start. శ్రమలు ప్రారంభమవుతాయి. Bible says that there is a 7 years of tribulation assigned, especially for the Jewish nation.
పరిశుద్ధ గ్రంథము 7 సంవత్సరాల శ్రమలు ప్రాముఖ్యంగా యూదా జనాంగం కొరకు ఏర్పరచబడిందని చెప్తాం. Please note down the first day of the tribulation, మొదటి రోజు శ్రమల కాలంలో the day on which the nation of Israel will sign a peace treaty with Antichrist. క్రీస్తు విరోధితో ఇశ్రాయేలు దేశము ఒక సంధి చేస్తది. No, up to that, there is no peace. Always in the Middle East, always turmoil is there. There's no peace at all. ఈ ప్రస్తుతం శాంతి అనేది లేదు, సమాధానం అనేది లేదు. It is gone increasing only. ఎక్కువ అసమాధానము It is not going to reduce. అది తక్కువ కాదు. Come and say that I will bring peace. అయితే ఒకడు వచ్చి నేను మీకు సమాధానం తీసుకొని వస్తాను. And his name is Antichrist. వాని పేరే క్రీస్తు విరోధి. He can able to control the whole affairs of the world. మొత్తము ప్రపంచాన్నే వాడు మోసపుచ్చగలడు. One person can control everything in the world. ఒక్క వ్యక్తి ప్రపంచం అంతా మార్చగలడు. Especially in the economic world, he can control. ఈ ఎకానమీ సంబంధంగా లేక వ్యాపార సంబంధంగా ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. What is happening now? We can everywhere. Trump is almost he is threatening everyone, isn't it? ట్రంప్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు అంతటా ఈ వ్యాపారం లేక ఎకానమీలో చాలా ఇరుకుగా ఉన్నాడు. You should understand, Antichrist will be much more capable and brilliant, so that they can take over the whole economy of the world. అయితే క్రీస్తు విరోధి ఇతని కంటే ఎక్కువ జ్ఞానం గలవాడు, యుక్తిపరుడు, మొత్తం ప్రపంచాన్ని తన స్వాధీనము సామాన్యంగా చేసుకోగలడు. And one thing he will say that I will bring peace in the Middle East. అతడు వచ్చి ధైర్యంగా నేను ఈ మధ్య ఈస్ట్ లో సమాధానం తీసుకుని He will make a peace treaty with the nation of Israel. ఇశ్రాయేలుతో సమాధాన సంధి చేస్తాడు. That is the beginning of the 7 years of tribulation. అయితే అదే 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభము. Out of that, the first 3.5 years ఆ 7 సంవత్సరం is comparatively peaceful. సుమారుగా సమాధానంగానే కనపడుతుంది. The next 3.5 years అయితే ముగింపులో 3.5 is సంవత్సరం called the Great Tribulation. శ్రమగా ఉంటాయి. The nation of Israel will pass through the Great Tribulation. జనాంగము ఈ మహాశ్రమలకు వెళ్తారు. This Antichrist will erect his image in the temple of God. విరోధి దేవాలయంలో ఈ హేళకరమైన దాన్ని నిలుపుతాడు. And he will ask the Jewish people to worship his image. వారి యొక్క ప్రతిమను పూజించాలని వాడు యూదులను కోరుతాడు. We see lot of references are there in the Bible about that. దాని గురించి ఎన్నో రెఫరెన్స్లు పరిశుద్ధ గ్రంథంలో. And if they object or if they refuse to worship, ఎవరైనా మేము ఆరాధించమని చెప్తే they will be killed. వారు హత్య చేయబడతారు. And that persecution will continue for 3.5 years, called the Great Tribulation. ఆ హింస 3.5 సంవత్సరాలు. The Antichrist is worse than Hitler. ఈ క్రీస్తు విరోధి హిట్లర్ ని వాడి ముందు నుంచి పనికిరాడు. How many people he killed, Hitler? Jewish people? ఎంతమంది యూదులను హిట్లర్ చంపినాడు? 6 million Jewish people. 60 లక్షల మంది చంపినాడు. In a gas chamber, he just made them to enter inside and kill them. ఆ విషకరమైన గ్యాస్ చేంబర్ లో వాళ్ళని పెట్టి చంపినాడు. You should read the atrocities that he has done it. వాడు చేసిన ఈ అత్యాచారాలు చదివి, If you have not read it or anything about Hitler, you read it. You will understand what atrocities he has done to the Jewish people. ఎటువంటి విచారకరమైన హిట్లర్ చేసినప్పుడు చదివితే మనం తెలుస్తుంది. It is not a long, so many history. It is 75 years ago it happened. ఇది ఎక్కువ వేల సంవత్సరాలు ఉంది కదా, 75 సంవత్సరాలు ఉందే జరిగింది. Even now it can have similar things can happen. That's what it indicates. అలాంటివి ఈ రోజు జరగబోతాయని చెప్పి చెప్పబడతా ఉంది. And the question is that why he killed the Jewish people? వీడు ఎందుకు యూదులను చంపినాడు? They were nice people, isn't it? మంచి కదా, Good behavior. మంచి ప్రవర్తన. The most intelligent people in the world. వాళ్ళు ప్రపంచంలో చాలా జ్ఞానవంతులు. How you can say that they are the most intelligent? వారు చాలా జ్ఞానవంతులు ఎలా చెప్పగలము? How you can prove the Jewish people are the most intelligent people? యూదులు చాలా తెలివైన వారని ఎట్లు నిరూపించగలము? Is there any proof for that? దాని నిరూపాలు ఉన్నాయంటారా? You see that
the maximum Nobel Prize winners are from the Jewish people. అనేక నోబెల్ బహుమానాలు, నోబెల్ ప్రైజులు ఇస్రాయేలీలే గెలిచినారు. At the present rate around, it says that 216 Nobel Prize winners are Jewish people. 216. ప్రస్తుతము 216 మంది నోబెల్ ప్రైజ్ గెలిచిన ఇస్రాయేల్ Whom the Nobel Prize given most brilliant person. ఎవరు ఎంతో అత్యున్నతంగా జ్ఞానవంతులైన వారు. You take our country, India. How many Indians got it? మన దేశంలో ఎంతమంది నోబెల్ ప్రైజ్? You Google it and find out. మీరు వెళ్ళండి గూగుల్లో చూసి ఎంతమంది చేసిన. But the Jewish people is the number one in that. Maybe 216 Jewish people have got this Nobel Prize. అయితే ఆ గుంపులో 216 మంది యూదులు ఈ నోబెల్ ప్రైజ్ గెలిచి. Most of the benefit or discoveries which we enjoy, it is because of the Jewish people. వీరు చాలా మంది కనుగొని లేక అలా కనుగొని వారు చేసిన పనులు. God told Abraham, I will bless the whole world through your family. దేవుడు చెప్పిన మాట అదే, నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా ప్రపంచానికి అంత దీవెనలు. The whole world is blessed by this Jewish nation. ఈ ఒక్క యూదా దేశం ద్వారా యూదులకు దీవెన. Then the question is that even then why people are hating them? ఎందుకు మరి ఇది ఇలా జరుగుతా ఉంది? Everybody hates them. ప్రతి ఒక్కడు వారిని అసహించుకుంటారు. You take Gaza case last year. గత సంవత్సరం జరిగిన గాజా, Who is wrong? Whether the Hamas is wrong or the Jewish people is wrong? హమాస్ వారు చేసినారా? Who started everything? ఎవరు ప్రారంభం చేసినది? You are reading the newspaper. Hamas has attacked them. Thousands of people were killed. హమాస్ మొట్టమొదటిగా వెళ్ళి అమాయకున్న 1000 మందిని చంపినారు. Hundreds of people were taken hostages. మాత్రమే కాదు, నూరులుగా వారు బందీలోకి తీసుకొని పోయినారు. Now you look at the world, whom the world is blaming? అయితే ప్రపంచమంతట్లో ఎవరిని దూషిస్తూ ఉన్నారు? Whom they are blaming? They say all Jewish people, isn't it? వారందరూ యూదులనే. They say kill Netanyahu, destroy him. Or they are hatred towards the Jewish people. యూదులను ఎంత అసహించుకుంటున్నారంటే నెతన్యాహును చంపేయాలి, వాడిని చేసేయాలి. Let me tell you, the outcome of this Gaza war is that hatred towards the Jewish people is increasing. అసలు ప్రారంభమైంది ఈ గాజా యుద్ధం ఎందుకంటే యూదుల పట్ల ఉంటున్న ఆ ద్వేషము ఎక్కువైంది. Bible says that at the end time everybody will hate them. పరిశుద్ధ గ్రంథంలో తేటగుంది, రాను రాను అంత్య దినాలలో యూదుల పట్ల చాలా ద్వేషం. Even the Antichrist will hate them. క్రీస్తు విరోధి కూడా వారిని అసహించుకుంటాడు. He will be worse than Hitler. వాడు హిట్లర్ కంటే చాలా దుర్మార్గులు తయారు. Bible says in the book of Zechariah chapter 13 verse 8 and 9, if you read that, we see that at the end time 2/3 of the Jewish people will be killed. జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయం 8-9 వచ్చిన చూసినప్పుడు ప్రపంచంలో యూదులు అనే వారు 2/3 రెండవ భాగము, 3 భాగాలలో రెండవ భాగము చంపబడ్డారు. 66% kill 2/3 of the Jewish people. యూదులలో 166 మందిని వాడు చంపుతాడు. If you estimate today, ఈ రోజు ప్రకారం మనం అంచనా వేస్తే it is believed that the total population is more than 15 million. 15 million. ఈ రోజు 1.5 కోటి మంది ఉన్నారు. So if it is 15 million, 2/3 will be eliminated. So how many will be killed? 66%. You tell me how many will be killed? ఎంతమంది చంపబడతారు? How many million? 15 million is the present estimated population. ఒక 15 మిలియన్ అనుకోండి. 15 మిలియన్లో 2/3 ఎంత అవుతుంది? Around 10 million, isn't it? 10 మిలియన్. Hitler killed how many? హిట్లర్ ఎంతమంది చంపాడు? 6 million. So who is the Antichrist is worse than Hitler? వాడు 60 లక్షలు చంపితే వీడు 1 కోటి మందిని చంపుతా ఉన్నాడు. So we see that at the end time, the hatred towards the Jewish people will increase. కనుక అంత్య దినాలలో యూదులను గురించిన ద్వేషము పెరుగుతా పోతా ఉంది. Bible very clearly says. పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది. The reason is that because God has revealed His word to them. దేవుడు తన వాక్యాన్ని వారికి బయలుపరిచినట్టు
కనుకనే He asked them to obey his word. ఇచ్చి దానికి విధేయులై ఉంటామన్నాడు. But they were disobedient to the God's word. దేవుని అధేయులైనారు. Because of that, God sends the judgment. విధేయతను బట్టి శిక్షింపబడతా ఉన్నాం. It is true for us also. మనం కూడా నిజం. God has given the word of God to us. We have to obey it. దేవుని వాక్యం మనకి ఇచ్చినాడు, దానికి మనం విధేయులమై ఉండాలి. If we don't obey, definitely God will punish us. మనం విధేయులం కాకపోతే మనకు కూడా శిక్ష వస్తుంది. So we have to be very careful in reading the God's word and obedient to the God's word. దేవుని వాక్యం చదువుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతో భద్రంగా ఉండాలి. At the end of the 7-year tribulation, 7 ఏళ్ల శ్రమల కాల ముగింపులో Jesus Christ will come in glory. ప్రభువైన యేసుక్రీస్తు మహిమతో కూడా రానయ్యున్నాడు. And he will establish his kingdom. ఆయన తన రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. And 1,000 years, that's a wonderful time. 1000 ఏళ్ల కాలం లేక 1000 ఏళ్ల పరిపాలన మహత్తరంగా ఉంటుంది. Jerusalem is going to be the international capital. యెరూషలేము మొత్తం అన్ని దేశాలకు కేంద్రంగా ఉంటది. We are going to rule with the Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తుతో పరిపాలన చేస్తాం. After 1,000 years, 1000 ఏళ్ల తర్వాత the Satan will be released. సాతాను విడువబడతాడు. And the heaven and the earth will be destroyed. భూమి ఆకాశము నాశనం చేయబడతది. And God will establish a new heaven and a new earth. అప్పుడు దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును ఏర్పరుస్తాడు. We are going into that city called the city of God, that is New Jerusalem. దేవుని పట్టణము లేక నూతన యెరూషలేములోకి మనం చేరబోతాం. Yeah, you read book of Revelation chapter 21. Today itself you read what a beautiful city it is. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నేడే చదవండి. ఎంత రమ్యమైన పట్టణం అది. It's a huge city. మహాపట్టణం. It's a cubical city. అది చౌకంగా ఉంది. It is coming from heaven. అది పరలోకం నుండి దిగి I వస్తుంది. used to say that it is a flying city, coming down and going up. It's like a flying city. అది ఎగురుచున్న పట్టణంగా ఉంది. రావడం పైనుంచి రావడం పైకి పోవడం. You know the length of it? ఆంటాబిల్ తెలుసు కదా. That is from Kanyakumari to Kashmir. How much it is? సారీ బ్రదర్. Kanyakumari to length. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కి ఎంత? That is the length of it. That is the breadth also same. దాని పొడవు అంతే, దాని వెడల్పు అంతే. And height also. ఎత్తు కూడా అంతే. Can you imagine? Height, length, breadth. So huge it is. పొడవు, ఎత్తు, వెడల్పు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కి ఎంత దూరం అంత ఉంటది. I remember one brother, my young age, he was calculating how much area, how much acres of land he will get in there. ఈ చౌకంలో ఎన్ని ఎకరాల భూమిని నింపవచ్చని ఒక ఆయన లెక్క చేస్తారు. So the brother calculated, he said every individual get at least 2 acres of land there. ప్రతి వ్యక్తికి 2 ఎకరాల స్థలం I దొరకదు. don't know whether right or not, he just calculated like that. ఆయన నాకు తెలియదుగా నేను లెక్క చేసి The 2 city ఎకరాల of స్థలం. gold. It is a city of gold. అది బంగారంతో Completely gold. మొత్తం బంగారం. Even the streets are gold. వీధులు కూడా బంగారం. So you will be walking on the streets of gold. What a wonderful thing. Yes, there's a river. నది. And both the sides, the trees are there. ఇరు పక్కల వృక్షాలు ఉన్నాయి. Every month, the different types of fruits are coming. What ప్రతి wonderful. నెల వేరు వేరు ఫలాలు వస్తాయి. 12 different types of fruits is possible. 12 రకాల పండ్లు. Yes, now modern science, even botany says that this is possible. బాటనీ ప్రకారం ఈ దినాలలో అది జరగగలదు అంటున్నారు. So we are going to dwell in that New Jerusalem for eternity. యెరూషలేము పట్టణంలో మనం జీవించబోతా ఉన్నాం. This is the divine plan for you and me. నీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పరిచిన What a wonderful thing God has preserved for us. మన కొరకు ఎంత రమ్యంగా దేవుడు As I told you, I don't have time to elaborate all these things. దాన్ని వివరించడానికి మనకు సమయం లేదు. So I am giving you in this book, it is almost everything is written. ఈ పుస్తకంలో ప్రతిదీ రాయబడింది కనుక So you can get it. Now comes to the topic called rapture. పైకి ఎత్తబడే దాని గురించి మనం విందాం. మళ్ళా Now, 1 Thessalonians తెస్సలోనికైలకు రాసిన is written to the believers, those who are passing through the bereavement. ఈ ఈ పత్రిక వ్రాయబడినది ఎవరికంటే కొంత బంధువుల యొక్క చావును చూచిన వారు. Some of the believers died in the Thessalonian church. ఆ తెస్సలోనిక సంఘములో కొందరు విశ్వాసులు చనిపోయినారు. So the believers were worried what will happen to them when the Lord comes. వారికి బెంగా లేక భయం పుట్టింది. ప్రభు
ఈ లేని వారి సంగతి ఏంటి? So Paul is writing the Thessalonians to comfort them. తెస్సలోనికైలకు అందుకే ఈ పత్రిక రాస్తూ వారిని ఆదర్శ. There are 5 chapters. 5 అధ్యాయాలు ఉన్నాయి. If you look at that, all the 5 chapters ending with the reference of the Lord's coming. ప్రతి అధ్యాయం ప్రభువైన క్రీస్తు యొక్క రాకడ గురించి ముగింపు అవుతా ఉంది. It is primarily speaking about the rapture of the church. సంఘము ఎత్తబడే దాని గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది. Second Thessalonians, అయితే రెండో తెస్సలోనికైల సభ that is primarily speaking about the glorious appearance of Christ. అది ప్రాముఖ్యంగా ప్రభావంతో మహిమతో కూడా వస్తున్న ప్రభు యొక్క రాకడ గురించి రాయం. So especially the Second Thessalonians chapter 2, ప్రాముఖ్యంగా రెండవ అధ్యాయం we read that the Antichrist will come in the temple and we will make an image. He will sit in the temple and ask the people to worship him. క్రీస్తు వచ్చి వాడు దేవాలయం ప్రతిమను హేయమైన దాన్ని కూర్చోబెట్టి దాన్ని పూజించమని వాడు ఆజ్ఞయిస్తాడు. Yeah, Second Thessalonians chapter 2, తెస్సలోనికైలకు రాసిన పత్రిక రెండవ పత్రిక verse 3 and 4 you read. There we see that. 3-4 వచనాలు చదువుదాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాప పురుషుడు బయలుపరినే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చును గనుక ఏ విధంగా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకు నేను ఇంకా నీ వద్ద. Here we see that he is called as a man of sin. వాడు అపవాది యొక్క పాప పురుషుడు. And then he is called as the son of perdition. వాడు నాశన పుత్రుడు అని కూడా రాయబడతాడు. And he will oppose everything that is related with God. దేవునికి సంబంధించిన ప్రతి దానికి వాడు విరోధి. Verse 3-4 says that he exalts himself above all the gods. వాడు అన్నిటికంటే తను తాను హెచ్చించుకున్నవాడు. And he will declare himself as God. మాత్రమేగా తను తాను దేవుని. He will sit in the temple of God. వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. And will ask everyone to worship him. అందరూ. And those who are not worshipping him ఎవరైతే వారిని will be killed. His image will be erected in the temple. దేవాలయంలో వారి ప్రతిమ That image, Bible says that the false prophet will give life to that image. క్రీస్తు విరోధి ఆ అబద్ధ ప్రవక్తకు జీవమిస్తాడని చూస్తూ ఉన్నాం. That shows that it is going to be an artificial intelligence. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అదే అక్కడ కూడా. Now we can easily understand artificial intelligence. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కనీసం It is an image, but it speaks like human being, you know. అది ప్రతిమనే గాని నీ వలే నా వలే మాట్లాడడం ప్రవర్తించడం. Not only that, అంతేకాదు. why I believe it is an artificial, because the image can distinguish who is having the mark and who is not having the mark. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయగలడు అంటే ఎవరికి ఆ గుర్తు ఉంది 666 ఉందా లేదా అని వాడు పసిగట్టగలడు. Mark will be there on the forehead 666 or on the right hand. కుడి చేతి మీదనైనా గానీ లేక దొసట మీదనైనా గానీ 666 ఉంటది. These millions and billions of people, how you can understand whether who is having the mark and who is not having the mark? ఇంతమంది కోట్ల కొలది ప్రజలలో ఎవరికి ఉంది ఎవరికి లేదని వాడు ఎట్లా గుర్తుపట్టగలరు? That is possible only by artificial intelligence. You know the artificial intelligence in our developing. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కనిపెడుతూ ఉన్న వారే అది చేయగలరు. So we see that the image will be an image of artificial intelligence, whereby identifying who is not having the mark will be killed. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు గుర్తు వేసుకున్నారు క్రీస్తు వేసుకొనని వారు ఎవరు? వేసుకొనని వారు హత్య చేయబడతారు. We see that Jesus will appear at the end of the tribulation period. ఆ దినాలన్నిటికీ ముగింపులో యేసుక్రీస్తు ప్రభు వచ్చి and will destroy the Antichrist. ఆయన ఈ క్రీస్తు విరోధిని నశింపజేస్తాడు. Look at that, 2 Thessalonians chapter 2 verse 8. We will read that. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు
తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయండి. Yeah, Agamana Prakasham. With a destroy with the brightness of his coming. ఆయన ఆగమన ప్రకాశం అని చూస్తున్నాం. That is at the glorious coming, he will destroy Antichrist. ఆయన మహిమ ఆగమన ప్రకాశము మహిమల ప్రకాశంలో నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తాడు. Now come to the First Thessalonians. మొదటి పత్రిక తిప్పుదాం. Now there are various views regarding the rapture. అనేక రీతులుగా పైకెత్తబడుటను గురించి అక్కడ వివరించబడతాం. Not only rapture, every doctrine there are various views. పైకెత్తబడుట మాత్రమే కాదు అనేక సంగతుల గురించి వివరింపబడతా ఉంది. You know, baptism, there are different views. బాప్తిసం గురించి మీకు తెలిసిన అనేక విధాలుగా Some say the child baptism, బాప్తిసం, some say adult baptism, కొందరు అంటారు పెద్దలకు బాప్తిసం ఇవ్వాలి, some says there's no need of any baptism. కొందరు అంటారు బాప్తిసం అక్కర్లేదు. There are different views are there. విధాలుగా ఉద్దేశాలు ఉన్నాయి. Which is correct? ఏది కరెక్ట్ అంటారు? What Bible says, isn't it? బైబిల్ కరెక్ట్. We know that when you read the Bible, Bible very clearly says what is right. పరిశుద్ధ గ్రంథం ఏది కరెక్టో ఏది తేటగా చెప్తా. We say that believers believe and to be baptized. నమ్మి బాప్తిసం పొందుడి అని చెప్తా ఉంది బైబిల్. That is right. అదే రైట్. Different views are there. దాని గురించి ఉద్దేశాలు వేరుగా ఉండవచ్చు. So don't go after the views of the people. See what the Bible says. మరియు ప్రజల యొక్క ఉద్దేశాల ప్రకారం వెళ్ళకూడదు కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పబడుతుంది దాని ప్రకారం వెళ్ళాలి. Same way, there are different views related with the rapture. ఆ ప్రకారమే పైకెత్తబడుట గురించి కూడా అనేక ఉద్దేశాలు ఉన్నాయి. Those who are interested, you can note down. There are 4 views are there. ఎందుకైనా దాని గురించిన ఆలోచన ఆశ ఉంటే 4 విధాలుగా పైకెత్తబడ. I know this is not the time to teach you theology, but I want to name only 4. ఈ దీర్ఘంగా లోతుగా చెప్పే సమయం కాకపోవచ్చు కానీ after listening, sometimes you may sleep, but just listen carefully. ఇది వింటూ లేక వినప్పుడు కొందరికి నిద్ర రావచ్చు. Number 1, ఒకటి partial rapture theory. Partial rapture. కొద్ది పైకెత్తబడు. All believers will not be taken away. ఒకేసారి ఎత్తబడరు. Only few will be taken away. Only those who are living a holy life and perfect life, they will be taken. విశ్వాసంలో పరిశుద్ధంగా జీవించే వారే ఎత్తబడతారు. Others will be left out. తక్కిన వారు విడబడతారు. They will pass through the tribulation. వారు శ్రమల గుండా వెళ్తారు. This is called partial rapture theory. ఇది పార్శ్వంగా ఎత్తబడుట. I remember when I was a young boy, నాకు తెలుసు నేను చిన్న వయసులో ఉండగా one pastor came to me ఒక బోధకుడు నా దగ్గరకు వచ్చి and he said that if the Lord comes, whether you will be taken away. ఆ కాపురి అన్నాడు, ప్రభు వస్తే నువ్వు ఎక్కడికి తీసుకుపోతావు? Yes, I said, Lord comes, I will be taken. దేవుని దగ్గరికి వెళ్తాను అన్నాడు. He said, no. లేదు 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 లేదు, You will not be taken away. నువ్వే. I was so shocked, And not only that, he said, no, brethren, people will take away. ఎవరు తీసుకోరంటూ ఉన్నాడు. I was so shocked. He said that no brethren will be taken. అసలు బ్రదర్ అనే వారే ఎవరు ఎత్తబడరు. Why? He said, ఎందుకు? He said that only when you speak in tongues and anointed by the Holy Spirit, then only you will be taken. భాషలతో మాట్లాడే అంతేగాక అభిషేకం పొందిన వారు మాత్రమే ఎత్తబడతారు. Don't worry, some people will come and tell you also. మర్చిపోదు, కొన్ని వచ్చి మీకు చెప్పవచ్చు. Those who believe in Lord Jesus Christ, those who are really saved, they all will be taken away. అయితే క్రీస్తునందు నమ్మి బాప్తిసం పొందిన ఎత్తబడతారు. How you can say? ఎలా చెప్పవచ్చు? Come to 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ At least one verse you have to show them. ఒక్క వచనం మీరు చూపాలి. And look at that. చూద్దాము. Verse 51 and 52. 51, 52 వచనాలు చదువుదాము. Behold. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాం. బూరం రోగులు భక్తులు అక్షయులుగా లేపబడుతుంది. Yeah. మనము మార్పు పొందుదు. So Paul is speaking about the rapture here. ఇక్కడ దేవుడు ఎత్తబడే
సంగతి He మాట్లాడతాడు. said, behold, I show you a mystery. నేను మీకు ఒక దృశ్యాన్ని కనపరుస్తాను. We shall not all sleep, we will not die. That's what he means. అందరూ నిద్రపోరు, లేక అందరూ చనిపోరు, But we shall all will be changed. మనము అందరం నిద్రించం గాని రెప్పపాటున మార్చబడతాము. We all will be changed. మనం అందరం మార్చబడతాము. What he's talking about? ఎవరు He's talking to the Corinthian believers. కొరింథీలో ఉన్న విశ్వాసుల కొరకు See, he's telling Corinthian believers, don't worry, all will be taken away. You will be changed. కొరింథీలో ఉన్న విశ్వాసులారా మీరేం భయపడవద్దు, అందరూ మార్పు పొందుతారు. In a moment, తెలుసునా, in the twinkling of an eye, ఎంత సమయంలో and రెప్పపాటున at the last trumpet, కడబూరం మోగినప్పుడు we all will be changed. మనం అందరం మార్చబడతాం. How much time takes for rapture? ఎంత పడ్డానికి ఎంత టైం తీసుకుంటది? What he says? ఏమో చెప్పబడతా ఉంది. In a not even a second, isn't it? In a moment. ఒక్క అట్లా Then రెప్పపాటున Paul was worried. In a moment is not clear. Then he wanted to use another word. He was struggling to get a proper word. ఏం రాస్తున్నా అని ఆయన ఆలోచన చేసి రెప్పపాటున అంటున్నాడు. In a moment, ఆ క్షణంలో twinkling of an eye. How much time it takes twinkling? ఎంతసేపు తీసుకుంటది? Try how much time it takes. ఎంతసేపు పడుతుంది అట్లా అనడానికి? Actually, in a moment, there's a Greek word called atomos. That means undivisible part of time. Atomos, that's the word is used. ఒక నిమిషము అనేది గ్రీకు పదములో ఎంతో ఎంతో తక్కువ, అంటే చాలా తక్కువ అని అయిపోయినారు. Yeah, you go on dividing time. Where a time stage will come, you cannot divide it. విభజిస్తూ పోతే ఇంకా ఇక ఎక్కువ విభజించలేదని. That is enough. అది చాలు. In a twinkling of an eye. అది రెప్పపాటున. In 1/10 of when you divide the second into 1,000, that one part is sufficient. ఒక సెకండ్ను 1000 భాగాలు చేస్తే ఆ ఒక్క భాగం చాలు ఎత్తబడ్డానికి. That much that even will take place. అంత త్వరగా మనం ఎత్తబడ్డాం. Don't worry, all will be raptured. ఏ తొందర లేదు, అందరం. I am very much comforted. If all the Corinthian believers can go, I will also go. కొరింథీలో ఉన్న విశ్వాసులే మార్పు పొంది ఎత్తబడితే, You know what a problematic church was Corinth church. ఎటువంటి వికారమైన చేష్టలు అక్కడ ఉండి, All fighting were there. వాదాలు ఉన్నాయి. The 4 parties were there, isn't it? 4 గుంపులు ఉన్నాయి. Paul party, Peter party, Christ party. పాలు, పేతురు, Everybody was fighting each other. Immorality was there. మంచి ప్రవర్తన లేదు. Court cases were there. కోర్టులలో ఉన్నాయి సమస్య. There was a disorder in the breaking of the bread. రొట్టె విరుచుటలో క్రమం లేదు. So much of problem was there in the church of Corinth. కొరింథు సంఘంలో చాలా విధాలుగా భేదాలు. If all the believers of Corinth will take away, don't worry about it. All of you will be taken away. కనుక కొరింథులో ఉన్న అందరి ఎత్తబడితే మనం కూడా ఎత్తబడతాం. Yes. Partial rapture theory is wrong. Absolutely wrong. కనుక పార్శ్వముగా లేక కొద్దిగా ఎత్తబడేది అనేది లేదు. There's another concept we say. మన ఉద్దేశం ఉంది. We say the post-tribulation rapture. ఏమిటి? శ్రమలు గడిచిపోయిన తర్వాత ఎత్తబడతాం. Post-tribulation means the church will pass through the tribulation. At the end, the Christ will come. సంఘము కూడా శ్రమల ద్వారా వెళ్ళిన తర్వాత ఎత్తబడతారు సంఘం. Bible nowhere saying that the church will pass through the tribulation. అయితే సంఘము శ్రమల ద్వారా వెళ్తుందని ఎక్కడ లేదు. On the contrary, Bible says the church will not pass through the tribulation. వేరుగా సంఘం శ్రమల ద్వారా వెళ్ళదు అని వ్రాయబడింది. If we say the church will pass through the tribulation, ఇది శ్రమల, ఈ కాలంలో శ్రమలలో వెళ్తారు. we have to wait for Antichrist first. మొట్టమొదట శ్రమల కొరకు క్రీస్తు విరోధి రావాలి. We are not waiting for Antichrist. మనం క్రీస్తు విరోధి కొరకు We are waiting for Christ. కానీ క్రీస్తు కొరకు వేచి Bible very clearly says that church will not pass through the tribulation. మొట్టమొదటిగా సంఘము శ్రమల ద్వారా వెళ్ళదని మనం తేటగా మనసులో పెట్టుకుంటాం. One verse I will tell you, please note down that.
ఆ ఒక్క One or two verses I will show you. First Thessalonians chapter 5, chapter 1, తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక verse 10 you read. Yeah. Chapter 1, verse 10. కలిసి చదువుదాం. Hmm. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చున్న ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. Yeah, look at that. We are waiting for his son from heaven, whom he raised from the dead, even Jesus. Last part you see that, who delivered us from the wrath to come. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూస్తున్నారు. Yeah, wrath is going to come. ఉగ్రత రాబోతా ఉంది. See, look at that. A wrath is going to come. ఉగ్రత రాబోతా ఉంది అని ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించినాడు. We are not going to pass through that wrath. ఆ ఉగ్రత ద్వారా మనం వెళ్దాం. Even First Thessalonians chapter 5 you read that. 5వ అధ్యాయానికి రండి. I don't want to elaborate, but at least you read one verse. Verse 9 and 10 you read. 9-10 వచనాలు చదువుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. Yeah, God appointed us for the wrath. దేవుడు of మనల్ని salvation. ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. We are very sure this suggests that we, the church, will not pass through the tribulation. కనుక సంఘము శ్రమల ద్వారా వెళ్ళదని తేటగా ఉంది. At least one more verse we will read. ఒక వచనం కూడా చూద్దాం. There are so many other ways it has interpreted, but at least one more. Revelation chapter 3 verse 10. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. Verse 10. 3వ అధ్యాయం 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో క్షమించండి. 3వ అధ్యాయం 10వ వచనము. క్షమించండి. 3:10. యా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. Yeah, there is a temptation which is going to come upon all the world. That is, whole world is going through the tribulation. రాబో కాలంలో ప్రపంచమంతటిలో శ్రమలు వస్తాయి. Look at that. I will also keep thee from the hour of temptation. అయితే నేను ఈ రాబో శోధన నిన్ను కాపాడేదను. Yeah, I will keep you from that. That means the church will not and cannot pass through the tribulation. ఆ శ్రమల గుండా వెళ్లకుండా నేను నిన్ను కాపాడేదను. Theologically it is not possible, but we see the scriptural portion. There are so many other passages suggest that the church will not pass through the tribulation. శ్రమల ద్వారా సంఘం వెళ్ళదని చెప్పి అనేక చోట్ల ఇలాంటి పరిశుద్ధాత్ముడు ఈ భావాలను తెలియపరుస్తూ ఉన్నాడు. Book of Revelation chapter 6 to 18. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం మొదలుకొని 18. The entire we see the entire chapter is dealing with the tribulation. అన్ని అధ్యాయాలు శ్రమలను గురించి వ్రాయబడినవి. I will tell you Revelation chapter 6 to 18. 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు. And it is speaking about the divine judgment pouring upon the world. దివ్య లేక దేవుని యొక్క శిక్ష ప్రపంచం అంతటి మీద ఊరిపబడతా ఉంది. Not even one time the word church appears there. ఒక్కసారి కూడా సంఘం అనే మాట లేదు. Church is not there. లేనే లేదు సంఘం అనే మాట. So this is very clearly suggests that the church will not pass through the tribulation. కనుక సంఘము శ్రమల ద్వారా వెళ్ళదు అని తేటగా చెప్పబడతా ఉంది. So this is theory is also wrong. గనుక ఈ భావము కూడా తప్పు. Post tribulation rapture, that means after the tribulation rapture will come. That is wrong. శ్రమల కాలమైన తర్వాత సంఘం ఎత్తబడతాదనే ఉద్దేశము తప్పు. The another theory says that mid tribulation, that is in the middle of the tribulation, the rapture will take place. మరొకటి శ్రమలలో మధ్య దినాలలో పైకి ఎత్తబడతారు. Especially the Hebrew
the Hebron people, the Bhakta Singh, we call it, they also believe that middle of the tribulation, the rapture will take place. హెబ్రోను సంఘస్థులు భక్త సింగ్ గ్రూప్ వారు ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అంటే శ్రమలు కొద్దిగా పొంది తర్వాత ఎత్తబడతారు. On the same ground, we cannot accept that we have to wait for Antichrist, not for Christ. That is not right. క్రీస్తు విరోధి కొరకు మనం ఎదురు చూడడం లేదా, క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. The correct interpretation, I will tell you that it is the pre-tribulation rapture. Before the tribulation, rapture will take place. శ్రమల కంటే ముందు ఎత్తబడేది సరి అయిన విభజన. Okay. Now we are not started the rapture. Let us start with the rapture now. ఇప్పుడు పైకి ఎత్తబడటం గురించి ఇప్పుడు మొదలు పెడదాం. How much time is it? Half an hour. హాఫ్ అన్ అవర్ ఇస్తే. Okay. I will just complete before 4. Don't worry. We will have a tea afterwards. Okay. Now let us start with the rapture. Now, as I told you, each of the chapters, First Thessalonian, ending with the rapture. మనం ఇంతవరకు విన్నాము తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అన్ని అధ్యాయాలు ప్రతి ముగింపులో ఎత్తబడటం గురించి చూస్తున్నాం. Chapter 1, verse 10. 1వ అధ్యాయం 10వ వచనంలో Speaks that Jesus is coming from heaven. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశం లేక Our పైనుండి వస్తూ ఉన్నాడు. Our hope is a heavenly hope. He is coming from heaven. మనది పరలోక సంబంధమైన నిరీక్షణ. Yeah. Chapter 2, verse 19, you look at that. 2వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు He is not coming with an empty hand. ఆయన వట్టి చేతులతో రావడం లేదు. He is going to give us the crowns, the rewards. ఆయన కిరీటాలు బహుమానాలు ఇవ్వడానికి వస్తూ See, verse 19 says that we are going to get the crown of rejoicing. ఈ 19వ వచనంలో మనం చూస్తున్నాము ఆనంద కిరీటం లేక అతిశయ కిరీటం ఏమనై ఉన్నది. Yes, whatever we do for the Lord, He will reward. క్రీస్తు ప్రభు కొరకు మనం ఏం చేసినా దానికి బహుమానం పొందుతాం. So it is a happy event. కనుక అది ఎంతో ఆనందకరమైనది. Chapter 3, again the last verse. 3వ అధ్యాయం తిరిగి ఆఖరి వచనం మనం చదివినప్పుడు That we have to stand before the holy God. మనం పరిశుద్ధమైన దేవుని ఎదుట నిలబడాలి. Should live a holy life. మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. Our holiness is not to go to heaven, మన పరిశుద్ధం కాదు, but our God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. So we need to be holy. మనము పరిశుద్ధమైన. So the coming of the Lord helps us to live a holy life. పరిశుద్ధమైన దేవుడు వస్తూ ఉన్నాడు కనుక మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. Chapter 4 4వ అధ్యాయము says that the Lord is coming. తిరిగి ఇక్కడ కూడా ప్రభువు It heals our wounded heart. ఆయన మన కొరకు గాయపరచబడినాడు. Yes, when we are passing through the bereavement, this hope will heal us. ఎప్పుడైతే మన ఇంటిలో మరణం మనం చూస్తామో మన హృదయాలు కొచ్చబడినవి లేక బాధింపబడినవి. Yes, the coming of the Lord is a healing hope. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడని ఆశ. Again, chapter 5, verse 23. 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా What is mentioned there? అక్కడ ఏమని చూస్తూ ఉన్నాం? This hope will preserve us. ఈ నిరీక్షణ మనల్ని భద్రపరుస్తుందని చూస్తూ ఉన్నాం. Our whole being, spirit, soul and body is preserved perfectly because of this hope of the Lord's coming. ఈయనందు ఇలా నిరీక్షణ ఉంచడం బట్టి ఆత్మ, జీవము, శరీరము మనం కాపాడబడుతుందని చూస్తూ. Our spiritual health is coming when we think about the Lord's coming. ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడంటే మన ఆత్మీయ జీవితమే ఆధిక్యంగా ఉంటది. It is a healthy hope. ఆరోగ్యంగా ఉంటది. And this passage, as we have read that passage, chapter 4, verse 16 to 17, 4వ అధ్యాయం 16 చదివాము. gives the detail about the rapture. ఈ ఎత్తపడుట గురించి అక్కడ వివరణ చేయబడింది. We will study that. Just note down that. అది కొంచెం గుర్తు చేసుకుందాము. So look at that. For the Lord Himself shall descend from heaven with a shout. అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? దేవుడే పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. With the voice of the archangel. ప్రధాన దూత శబ్దముతో And with the trump of God. దేవుని బూరతో చూస్తూ. So at the time of rapture, three things are happening.
ఎత్తపడే సమయంలో ఈ 3 సంగతులు జరుగుతాయి. You please tell me what are the 3 things? ఈ 3 సంగతులు ఏవి? Otherwise you will sleep. Okay, tell me 3 things. What are the 3 things? ఏవి ఈ 3 సంగతులు? Lord's shout. ఆర్భాటంతో. Okay. Secondly, రెండవది voice of the archangel. ప్రధాన దూత శబ్దం. The third thing, మూడవది trumpet and devana pura. That is trumpet of God. 3 things are happening. 3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. What is the use of these 3 things? ఏమిటి వీటి వల్ల లాభం? Let us look into little detail. క్లుప్తంగా చూద్దాం. First of all, he says that the Lord himself shall descend. అక్కడ ఏమని చూస్తూ ఉన్నాము? దేవుడు ప్రభువే దిగి వస్తాడు. Actually, for the Lord, he need not to come. దీనికి ప్రభువే దిగి రావాల్సిందా? He can tell one angel, hey, Gabriel, come here, go there and collect everybody and come here. గబ్రియేలు నువ్వు వెళ్ళి అందరిని తీసుకొని రమ్మని చెప్పొచ్చు. Easily, Gabriel will come here and collect and go. But Lord is saying that he himself is coming. అలా చెప్పడం లేదు కానీ ఆయన స్వంతంగా దిగి వస్తా Why ఉన్నాడు. he himself is coming? ఎందుకు ఆయన స్వంతంగా దిగి వస్తాడు? He loves the church so much. సంఘాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. See, suppose a guest is coming to your house, అనుకోండి మీ ఇంటికి ఎవరైనా whom you love very much. ఎక్కువ ప్రేమించే You see the guest is coming far away from he is coming. చాలా దూరంలోనే అతిథి వస్తా ఉంటాడు. What you will do? మీరేం చేస్తారు? You will run there, isn't it? మీరు Oh, పరిగెత్తాలి. children will run, uncle, 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 and they will come and they bring the uncle at home. పిల్లలు వచ్చి అంకుల్ అంకుల్ మీరు వస్తున్నారా, రాండి రాండి అంటారు. Same way, the Lord so loves us very much. అలాగే మన ప్రభు కూడా మనల్ని ఎక్కువగా So because of his love, he himself is coming. ఆయన ప్రేమ ఆయనే మనల్ని You know the story of prodigal son. మనకు తెలుసు. We don't know how many years after his coming. ఎన్ని సంవత్సరాల తర్వాత But his father was watching. He saw him far away. తండ్రి వాడు చాలా దూరంగా ఉన్నప్పుడు What he did it? ఏం చేసినాడు? He ran towards him. పరిగెత్తుకొని పోయినాడు. He went to his son కుమారుడి దగ్గరికి పోయినాడు. and embraced him and brought him back. ఆయన కౌగలించుకొని వెనక్కి తీసుకొని Why he ran? ఎందుకు Because పరిగెత్తాడు? father loved the son so much. తండ్రి వారిని ఎంతో ప్రేమించినాడు. Same thing, the Lord himself is coming because he loves the church so much. ప్రభు కూడా ఎందుకు దిగి వస్తున్నాడు? సంఘాన్ని ఎంతో ప్రేమించినాడు. It is the expression of God's love. ఇది దేవుని ప్రేమను వెల్లడి చేస్తుంది. Now how he is coming? Lord is coming with a arpadam, isn't it? With ఆర్భాటముతోను a shout. Why is దూత శబ్దం. we make some noises and not meaningless, but his noises are not meaningless. మనం ఎన్నిసార్లు శబ్దం చేస్తే అర్థం ఉండకపోతే కానీ Why there is an arpadam? Why there is a shout? ఎందుకు ఆర్భాటం ఉంది? ఎందుకు శబ్దం ఉంది? Turn to John's Gospel, chapter 5, verse 28 and 29. యోహాను సువార్త 5వ అధ్యాయం 28. How he is going to come? ఎలా వస్తూ ఉన్నాడు ఆయన? John 5:28. 5వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాము. Yes. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. Yeah, for the hour is coming in which shall that those who are in the grave shall hear his voice. ఒక కాలం వస్తుంది, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు. So those who are in the grave will hear his voice. సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దం వింటారు. And he will come out. మాత్రమే కాదు, వారు లేచి బయటకు వస్తారు. In John's Gospel 11, we read about that. 11, chapter 11. అధ్యాయం అదే సువార్తలో చదువుదాము. How Jesus was raising Lazarus is mentioned. చెప్పబడింది. We read it there in 11. He is going to the Lazarus tomb. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, And when he went there, what he said? అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు ఏమని చెప్పినాడు? What he said? Remove the stone, isn't it? First he said. రాయి తీయమన్నాడు కదా, రాయి తీసివేయడు అని చెప్పాను. Actually, he is going to give life. Then why he is telling people to remove? He can remove the stone, no? జీవం ఇచ్చే దేవుడు రాయిని చేయమని ఎందుకు చెప్పినాడు? He can say, let the stone move. The stone would have moved. రాయి నువ్వు పక్కకు పో అనొచ్చు కదా. God did not do that.
దేవుడు అలా Why చేయలేదు. he did not do? ఎందుకు చేయలేదు? Because that is the only thing these people can do. అది ఈ ప్రజలు చేయవచ్చు, వీళ్ళు చేయాలి. People can move the stone, but they cannot give life to Lazarus. ప్రజలు రాయి తీసివేయగలరు కనుక వారు చేయని లాజరు ప్రాణలేరు. Here is a beautiful lesson. Whatever we can do, we should. ఏది మనం చేయగలుగుతామో అది మనమే చేయాలి. ఇందులోని పాఠం. And whatever we cannot do, who will do? మనం ఏది చేయలేమో ఎవరు చేస్తారు? These people cannot give life to Lazarus. వీరు లాజరుకు ప్రాణం ఇవ్వలేరు. So God can give life. But first of all, what you have to do? You do what you can. నువ్వు ఏమి చేయగలవో అది చెయ్యి. దేవుడు ఆయన చేయగలిగిన లాజరుకు ప్రాణం ఇచ్చి ఆయన చేస్తాడు. So this is a very important principles in our life. Whatever we can do, we should do. Then the Lord will do what we cannot. మనం ఏమి చేయగలమో అది మొదట చేయాలి. So మనం ఏం చేయలేమో దేవుడు చేస్తాడు. near the grave, what he said? ఆ సమాధి దగ్గర ఆయన ఏం చెప్పాడు? Look at that verse 43. 43వ వచనం చూద్దాము. He said, he spoken. He cried with a లౌడ్ అందుకు loud voice. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. Actually, there's no need of loud voice. No, small in a light, small ways. Lazarus come out. The Lazarus will come out. లాజరు బయటికి రమ్మని, లాజరు బయటికి రా అని గట్టిగా చెప్పినాడు. Why he is loud with a loud voice? ఎందుకు బిగ్గరగా చెప్పినాడు? Because that shows that is the authority over death. He is the one who got victory over death. మరణం మీద ఆయన He is the life and the resurrection. ఆయనే పునరుత్థానం జీవునై ఉన్నాడు. With authority, he is saying that Lazarus come out. అధికారంతో అంటున్నాడు, లాజరు బయటికి రా. Somebody said that if he would not have used the Lazarus, the word name, the all dead would have come out. లాజరు అని ఒకవేళ పేరుతో పిలవకపోతే చచ్చిన వారందరూ బయటకు వచ్చేవారేమో. Yes, at the end time, when the Lord comes, అందుకే అంత్య దినాల్లో ప్రభు వచ్చినప్పుడు all those who are in the grave shall hear his. సమాధులలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన శబ్దం వింటారు. Yes, the Lord is coming with a loud voice. ప్రభు వస్తున్నాడు, ఆర్భాటంతో వస్తూ ఉన్నాడు. And those who are dead, the believers, those who are died in Christ shall be raised first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. Now, second thing what is mentioned there, ఇంకొక మాట అక్కడ చెప్పబడింది. he is coming with the voice of the archangel. ప్రధాన దూత శబ్దముతో అని అక్కడ రెండవ. Now, who is the archangel? There's a question. ప్రధాన దూత ఎవరు? We read in the Jude verse 9. యూదాపుత్రిక. There we see that Michael the archangel is mentioned. అక్కడ తేటగా మికాయేలు ప్రధాన దూత అని 9వ వచనంలో చూస్తాం. So Michael is the archangel. ప్రధాన దూత అయిన మికాయేలు. And you know, whenever there is a spiritual war in the Bible, ఎక్కడైతే ఆత్మ సంబంధమైన పోరాటం లేక యుద్ధం ఉందో, war with the Satan, అది సాతానుతో పోరాటం. we read always Michael is there in front of that. ఇక్కడ మికాయేలు ఉన్నాడు. In the book of Daniel chapter 10 we read that. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో అదే చదువుతాము. Revelation chapter 12 we read that. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అదే చదువుతాము. In the Jude chapter verse 9 we read about that. యూదా పత్రికలో 9వ వచనంలో అదే Any చదువుతాము. conflict, any fighting with the Satan, we see that Michael is coming. He is the archangel. సాతాను ఎప్పుడు పోరాటం ఉందో అక్కడ ప్రధాన దూతైన మికాయేలు. I think I always call the archangel Michael as the commander general of the army of God. ఈయన దేవుని సైన్యం యొక్క కమాండర్ జనరల్ గా ఉన్నాడు. So Michael is a protecting angel. He is a general. He is protecting all of us. మనల్ని కాపాడుతూ ఉన్నవాడు ఈ కమాండర్ జనరల్ మైకల్. So Michael definitely during the time of resurrection, కనుక ఈ మికాయేలు పునరుత్థాన సమయంలో at the time of rapture, పైకెత్తబడుటలో Satan will try to suppress the resurrection. సాతాను ఏం చేస్తాడు? పునరుత్థానం కాకుండా ఆపడానికి చూస్తాడు. You know, Lord Jesus Christ, the resurrection of Lord Jesus, what happened? ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడు కావడం ఏం చూసినాం? The Satan was trying to stop the resurrection. He sealed the tomb with a Roman seal. ఆ సమాధిని రోమా వారు ముద్రించినారు. They're guarded by the Roman soldiers. రోమా వారి బంట్రోలతో వారు దాన్ని కాపులా కాసినారు. If Satan was trying to stop the resurrection of Jesus Christ, yes,
పునరుత్థానాన్ని వాడు ఆపగొడితే how much more he will try to stop our resurrection. మన పునరుత్థాన్ని వాడు ఎంతగా ఆపాలని ప్రయత్నిస్తాడు. Satan will say that all this entire property, earth is mine. వాడు అంటాడు ఈ మొత్తము అంత నాది, నా స్వాస్థ్యం అంటాడు. So చనిపోయిన వ్యక్తులందరూ నా I will not allow them to come up. వారిని బయటికి రాకుండా నేను అడ్డపడతాను. So Satan will try to prevent the resurrection. ఈలాగున పునరుత్థానులు కాకుండా వాడు అడ్డగిస్తాడు. Archangel is very important at that time. He will come and fight with the Satan. అయితే ప్రధాన దూత అయిన ఈ మిఖాయేలు అడ్డం వస్తాడు. Another reason is there. మరొక కారణము, You know, in the second Ephesians chapter 2, we read about Satan. He is the prince of the air. వీడు వాయుమండల సంబంధమైన అధిపతి అని ఎఫెసీయులకు రాస్తున్నాడు. No, when at the time of rapture, ఈ పునరుత్థాన సంబంధంలో we have to pass through the air. మనకు ఈ ఆకాశంలో లేక ఈ గాలిలో వెళ్ళాలి. We will meet the Lord in the air. ఈ ఆకాశంలో మనం ఆయన కలుసుకోవాలి. So when we are passing through the air, because he is the prince of the air, naturally he will try to stop us. వెరీ గుడ్. వాయుమండల సంబంధమైన అధిపతి వాడు గనక ఈ గాలిలో వెళ్ళకుండా వాడు ఆపుతాడు. వాడు మనల్ని, Yeah. So he will try to stop us. వాడు మనల్ని ఆపుతాడు. So Michael will come and tell, no, you cannot stop it. Without any hindrance, our passage to meet the Lord will be open. అప్పుడు మిఖాయేలు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళేలాగున వాడు మనల్ని ఆపకుండా ఈయన చేస్తాడు, వాడిని ఆపకుండా చేస్తాడు. I hope you might have heard about guard of honor you have seen in the president or prime minister comes. మనం చూసి ఉంటాం, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎంతమంది ఆయనకు అది The soldiers are standing with the rifle both the sides, isn't it? ఇరు ప్రక్కల ఈ సైనికులు వారి ఆయుధాలు తీసుకొని And through the aisle, you know, the president or prime minister he is passing through. ఆ ప్రెసిడెంట్ గాని ప్రైమ్ మినిస్టర్ గారు గాని నడిచి వెళ్తారు. I imagine, it is my imagination that maybe both the sides, as we are going up, both the sides, the angels will be standing us. ప్రైజ్ లార్డ్. మనం పైకి ఎక్కేటప్పుడు అలాగే ఇరు ప్రక్కల దేవదూతలు మనకు కాపలాగా మన ప్రక్కలో High security will be there. భద్రత ఉంటది. Both the sides, the angels will be passing, and we are passing through them, and without any hindrance, we will meet the Lord in the air. వీడి తొందరలు మనకు లేకుండా ఈ దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉండగా మనం ఎక్కిపోతాం. Sometimes I wonder, కొన్నిసార్లు నేను ఆశ్చర్యపడతాను. I think as we are going up, the Satan will try to pull our leg down. నేను అనుకుంటాను ఈ సాతాను ఎక్కిపోయేటప్పుడు మెల్ల కాలు పట్టుకొని లాగడానికి చూస్తాడేమో. You may be thinking, brother, this is too much, isn't it? Imagination. మీరు అనుకుంటారేమో ఇది చాలా మీరు ఊహిస్తూ ఉన్నారని. It's not much too much. You come to Romans chapter 16. ఇది నా ఊహ కాదు. రండి, Come to Romans chapter 16. 16వ అధ్యాయము Verse 20. Carefully you read. 16వ అధ్యాయము 20వ వచనం చదువు. Yeah. The God of peace shall సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. Yeah, the God of peace shall bruise Satan under whose feet? Your feet, my feet and your feet. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎవరు? He is going to bruise Satan under your feet shortly. సమాధానకర్త దేవుడు త్వరలో ఈ సాతాను మన కాళ్ళ When it's going to happen? You tell me. అది ఎప్పుడు జరగగలదు? మీరే చెప్పండి. I believe that it is at the time of rapture. అదే ఆ ఎత్తబడే సమయంలోనే జరుగుతుంది. నేను Satan will try to pull us down. సాతాను మనల్ని పట్టుకొని కిందికి We లాగుతాడు. will bruise his head and we will ascend into heaven. అందులోకి మనం పైకి వెళ్తాం. Oh, what a wonderful. అద్భుతకరమైన సంఘటన. You understand the three purposes, three things? The Lord's shout, ఆర్భాటముతోను, the voice of the archangel, ప్రధాన దూత శబ్దముతోను, and the third one is మూడవది trumpet of God. దేవుని బూర. Now, what is the use of trumpet? అవసరం ఏమిటి? You to understand more about the trumpet, you have to turn to the book of Numbers chapter 10. బూరను గురించి అర్థం మనం చేసుకుంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయానికి మనం వెళ్ళాల్సి I don't have much time, so just I am giving you a study that.
There are so many uses of the trumpet is mentioned. బూరను గూర్చిన సత్యాలు ఆ అధ్యాయంలో ఎక్కువగా ఇవ్వబడ్డాయి. Sometimes they used to blow a trumpet, a particular sound, so people will gather together. ఈ బూర ఊదినప్పుడు ప్రజలు అందరూ సమావేశపడతారు లేక కూడి వస్తారు. And it is for festival time they used to blow the trumpet. ఉత్సవాలు లేక పండుగల సమయంలో ఈ బూర ఊదుతారు. During the war time they blow the trumpet. యుద్ధాల సమయంలో బూర ఊదుతారు. So there are different ways the trumpet can be used. ఈలాగున పలు రీతులుగా బూర ఊదబడతాయి. The trumpet is blown for alarm trumpet. They will move from one camp to the next. When they are traveling, they will blow the trumpet. ఒక చోటు నుండి మరొక పాలెనికి వెళ్తూ ఉండగా బూర ఊదుతారు. So trumpet has a multiple of purposes. బూర ఎన్నో రకాలుగా వాడబడతాయి. Since we can apply in the case of rapture, ఇవన్నీ మనము పైకెత్తబడే సమయంలో ఇవన్నీ God is used for moving from the earth, a signal to move from the earth to heaven. కానీ ఈ బూర ప్రాముఖ్యంగా మనం భూమి మీద నుండి పైకి ఎత్తబడడానికి వాడబడుతున్న A signal to begin the journey. ఇక్కడ నుండి ప్రారంభం కావాలి మన ప్రయాణం. The trumpet of God will be blown and we will be ascending into heaven from the earth and we will meet the Lord in the air. భూమి మీద నుండి మనం ఎత్తబడి ఆయనను ఆకాశంలో కలుసుకునే సమయానికి ఇది జరుగుతుంది బూర. In 1 Corinthians chapter 52, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 52వ వచనం. we have already read that in a moment, in a twinkling of an eye. అనే మాట మనం చదువుకున్నాము. Last trumpet is mentioned. అక్కడ కఠోరం. That means out of these three, ఈ మూడు సంగతులు the Lord's shout, ఆర్భాటము, voice of the archangel, ప్రధాన దూత శబ్దము, the third one is the trumpet of God. కడబూర. So this trumpet of God is the last trumpet, that is out of the three, that is the last one. ఈ మూడిట్లో ఈ కడబూర అనేది ఆఖరుగా చూస్తూ ఉన్నాం. So with the last trumpet is giving a signal to move from the earth to heaven. ఈ కడబూర ఇక భూమి మీద నుంచి పైకి ఎక్కడానికి ఆఖరు సిగ్నల్ గా కనబడతా ఉంది మనకు. J.N. Darby, he said about it. J.N. Darby గొప్ప దైవజనుడు. He was very much closely associated with the Roman soldiers. ఆ రోమా సైనికులకు ఆయన ఎక్కువ సంబంధించిన వాడు. According to Darby, the Paul was closely associated with the Roman soldiers. ఆ డార్బీ ఉద్దేశంలో పౌలు రోమా సైనికులకు చాలా సంబంధించి. So he had a picture of the Roman camp and how they are moving from one place to another. రోమా పాలెంలో నుండి ఒక పాలెం నుండి ఇంకొక క్యాంప్ వారు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళేవారో ఇది పౌలు తన ఆలోచనలో ఉంది. It is believed that the family of Paul, they got the Roman citizens because they used to make a tent for the Roman soldiers. ఇది ఎలా ఉందంటే పౌలు తల్లిదండ్రులకు రోమా పౌరత్వం ఎలా దొరికిందంటే రోమా సైనిక కొరకు వారు టెంట్లు చేసేవారు లేక వలలు కానీ గుడారాలు డేరాలు కానీ. You know, Paul was a tent maker. He used to make the tent. So it is believed that they were in the habit of making tents for the Roman soldiers. కనుక ఈ తల్లిదండ్రులు కూడా ఈ రోమా సైనికుల కొరకు డేరాలు చేసేవారు. So that is why the Roman government awarded them the citizenship. కనుక ఈ పౌలు తల్లిదండ్రులకు వారు రోమా పౌరత్వం ఇచ్చినారు. Whatever may be, the picture is the Roman camp moving from one place to another. ఈలాగున రోమా వారు ఒక దగ్గర నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళేటప్పుడు during that time there was no alarm, nothing. Early morning to get up is very difficult. అప్పుడు అలారాలు క్లాక్లు లేవు. So what happened in the Roman camp? The camp is there, and early morning there will be a trumpet is blown. అయితే ఒక పెద్ద బూర ఊదేవారు పొద్దున్నే. When the trumpet is blown, everybody will get up from the sleep and they will be refreshing themselves. అప్పుడు వెంటనే లేచి అందరూ సిద్ధపడతారు. And after some time, there's a second trumpet is blown. When the second trumpet is blown, they will be standing for the queue for a marching position. వారు వెంటనే లైన్లలో నిలబడతారు. So మార్చ్ చేయడానికి all the soldiers are standing in the queue for that to move to the next camp.
ఎందుకు అలాగున ఒక క్యాంప్ నుంచి ఇంకొక క్యాంప్ వారు After some time, the third trumpet is blown. That is called the last trumpet. అదే కడబూర. Here it is known as the trumpet of God. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? కడబూరం. When the last trumpet is blown, కడబూర then we will move from one camp to the next camp. అప్పుడు వారు ఈ క్యాంప్ నుంచి ఇంకొక క్యాంప్ పోతారు. Paul may be having that picture in his mind when he was writing this one. పౌలు రాసేప్పుడు ఇది తన మనసులో He said that the last trumpet, they will move from the earth and they will ascend into heaven. అదే ఆయన అంటున్నాడు, ఆ ఆఖరి బూరవు ఊదినప్పుడు ఈ భూమి మీద నుండి ఆకాశంలోకి. What a wonderful event that is going to be. ఎటువంటి అద్భుతకరమైన. The Lord himself shall descend from heaven. ప్రభువే పరలోకం నుండి దిగి వస్తాడు. With a voice, he is coming with a shout. ఆర్భాటంతో వస్తాడు. And with the voice of archangel. ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. And the trumpet of God. ఆ దేశంలో కడబూరతో. That verse is not completed. What that is? Those who are dead in Christ shall be raised first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. What a wonderful that event is. ఎటువంటి సత్యం ఇది. So we are going to study tomorrow the resurrection. తాజాగా విన్నాము. Resurrection of the saints. పరిశుద్ధుల యొక్క పునరుత్థానం. Yes, we are going to experience that. Is we are waiting for that. What the resurrection will be and what type of body we are going to get. We want to know how we look like that, isn't it? So all we will study tomorrow. పునరుత్థానం ఎలా ఉంటది, ఎలాంటి దేహాన్ని మనం ధరించుకుంటాము, ఎట్లా ఉండబోతాము, ఇవి ప్రపంచమైతే జ్ఞానం. Some are very, they say that in resurrection body whether we can eat or not. That's the question. కొందరి ప్రశ్న, పునరుత్థానులైనాక ఆ దేహం మనం తినగలుగుతామా? Some want to eat vegetarian, non-vegetarian. That's the problem. కొందరు అప్పుడు కూడా ఏదైనా నాన్ వెజిటేరియన్. So tomorrow we will consider that all that things in detail. What type of food we can have, how we will look like that. We are going to be like Lord Jesus. రేపు ఏమి ఈ సంగతి పునరుత్థానంలో ఏమి మనం is a blessed hope of believers. ఇది పరిశుద్ధ జరిగిన శుభప్రదమైన లేక Lord is coming. ప్రభు వస్తూ ఉన్నాడు. Yes, we have to jointly say hallelujah. హల్లెలూయా అని గట్టిగా Jesus is coming. యేసు వస్తూ ఉన్నాడు. Yes, that is the hope of you and me. అదే మన నిరీక్షణ. This life is a very short time. ఈ సమయం మన జీవము చాలా కొద్దిది. But we are going to be with the Lord eternally. మనం ఆయనతో కూడా నిరంతరం ఉండనే. What a blessed day that will be. అది ఎంత దీవెనకరమైన సంగతి. May God bless these words to our hearts. దేవుడు తన మాట దీవించుగాక. థాంక్యూ.